ఇదే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా మీలో పరిపాలన చేసే ఆ దక్షత ఉందా అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగినప్పుడు ముఖ్యమంత్రి అనే పోస్టు కేవలం కుంపు మేస్త్రి లాంటి పని, మనం జస్ట్ కేవలం కూర్చొని ఉంటే ఒక బ్యూరోక్రాస్ట్లు చేసే పని, దాన్ని మనము పరిరక్షణలో చూసుకుంటే చాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి బ్యూరోక్రాస్ట్లు ఈరోజు భారతదేశం యొక్క రెవెన్యూ 4.19 ట్రిలియన్ దాకా వెళ్ళింది అని అంటే బ్యూరోక్రాస్ట్ల పాత్ర ఉంటుంది. వాళ్ళ గురించి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడికి వెనకాల వెనుదన్నుగా ఉండేటువంటి బ్యూరోక్రాస్ట్ గురించి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటారు అని అంటారు. అలాంటి బ్యూరోక్రాస్ట్ల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ 5 ఏళ్ళకోసారి మారుతుండొచ్చు, పార్టీలు మారుతుండొచ్చు, ఐడియాలజీ మారుతుండొచ్చు, కానీ ఈ దేశానికి ఏది మంచిది అని చెప్పడానికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ద్వారా ఎంపికైనటువంటి ఐఏఎస్లు కానివ్వండి, ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో వచ్చినటువంటి ఐపీఎస్లు కానివ్వండి, దేశ రక్షణకు కానీ దేశ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు కానీ వీళ్ళు పిల్లర్లు లాంటి వాళ్ళు. మేము 5 ఏళ్ళకోసారి పరీక్షను ఎదుర్కొంటాం, గెలుస్తాం, వస్తాం, పరిపాలిస్తాం, మేము ఉంటాం, పోతూ ఉంటాం. బట్ ద సిస్టమ్ని కంటిన్యూస్గా నడిపేటువంటి వ్యవస్థ అంతా బ్యూరోక్రాట్లదే. ఈ బ్యూరోక్రాట్లు కొంతమంది అందులో తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు, అన్ని వ్యవస్థలలో తప్పుడు వ్యక్తులు ఉన్నట్టు ఆ వ్యవస్థలో కూడా కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉండవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్. ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అనేది సరైనటువంటి విధానం కాదు. మీరు గుంపు మేస్త్రిలాగా పనిచేయాలనుకుంటే అందరినీ అట్లా ఇది చేయాలనుకోవడం తప్పది.